అంటున్నావే చెప్పు. నేను చెప్పటం కంటే నువ్వు వెయిట్ చేసి చూస్తే బాగుంటుంది. సూర్య ప్లీజ్, ఇంకా నాలో అసలు పెంచొద్దు. నేనిప్పుడు నీకేం చెప్పినా నిన్ను కూల్ చేయటానికో మభ్యపెట్టడానికో చెప్తున్నాను అనుకుంటావు తప్ప నా మాటలు నువ్వు నమ్మవు. ఇలాంటి స్టోరీస్ నేను ఇంకేం నమ్మను. అదే కదా నేను అంటున్నాను. అదంతా కాదు సూర్య. ఆ సామాన్య అభిని హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ తీసి చంపాలని చూస్తుందని చెప్తే నువ్వు నమ్మావా? అది కాదు శామ్, నేను ఆఫ్ కోర్స్ సామాన్య ఆ బ్లడ్ మార్క్స్ మాయం చేసింది, తుడిచేసింది కాబట్టి ఎవరు నా మాట నమ్మరు. బట్ ఆ సామాన్య ఈస్ టూ డేంజరస్. దట్ ఐ నో. తెలిసి నువ్వేం చేయట్లేదు కదా. ఫర్ ఎవ్రీథింగ్ టైం హ్యాస్ టు కమ్ శామ్. టైం? నా టైమే బాలేదులే, అందుకే చేతిలో లైన్స్ కూడా కడవలేదు. గాడ్, మళ్ళీ అదే టాపిక్ వచ్చావా? నిజమే కదా, నా చేతిలో బ్యాడ్ లైన్స్ ఉన్నాయి కదా. లైన్స్ అంటావేంటి శామ్, సిల్లీ. ఇదంతా కాదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనిపిస్తుంది. శామ్, మాటలే కదా అని, అవి మనవే కదా అని మనసుకు తోచింది మాట్లాడకూడదు. ఎందుకంటే అపార్థం చేసుకుంటే అది మన ప్రేమకే ప్రమాదం. ఏమో సూర్య, కష్టాలన్నీ నన్నే నీడలా ఎందుకు వెంటాడుతున్నాయి? ఆ కష్టాలు శాశ్వతం కాదు సార్. అలా అని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను. బట్ హౌ లాంగ్ ఇట్ ఇస్ సూర్య? సార్, మన ఇద్దరం ముందు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం. సో ఇలాంటి హర్డిల్స్ వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. అసలు నేను నీకు జీవితాంతం తోడుగా ఉంటానన్న నమ్మకం నీకుంటే నువ్వు ఇలా బాధపడవు. నీ మీద నమ్మకం లేక కాదు సూర్య, ఆ సామాన్య మనిద్దరిని ఒకటి కానివ్వదు కదా. ఆ సామాన్య సీక్రెట్స్, తను చేసిన ఫ్రాడ్స్, తన క్రిమినల్ మైండ్ బయట పడితే కానీ మనమిద్దరం ఒకటి కాలేము. మన పెళ్లి జరగదు. అదంతా జరగాలంటే అభి ఒక్కడి వల్లే అవుతుంది. బట్ ఆ సామాన్య అభికి ఛాన్స్ ఇవ్వదు. వాడి ఏదో ఒకటి చేస్తుంది. తను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండానే ఆ అభిని హాస్పిటల్లోనే ఫినిష్ చేస్తుంది. తనకు ఆ ఛాన్స్ ఇస్తానా ఏంటి? ఏం చేయగలవు? ఆల్రెడీ చేశాను. వాట్? హాస్పిటల్లో అభికి ఏం కాదు. ఏమైంది రత్మల గారు, ఎందుకలా అరుస్తున్నారు? ఏ నీకు డిస్టర్బెన్స్ గా ఉందా జయంతి? అసలేం జరిగింది ఇప్పుడు? నా బేబీ రెస్ట్ తీసుకోవాలని తెలుసు కదా.
చేత కాఫీ చేయించి నువ్వు మహారాణిలా రెస్ట్ తీసుకొని నిద్రపోతావా? చెప్తా. హే చంద్ర, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? కాఫీ అడిగావుగా. కాఫీ అడిగితే ఇంతలా సౌండ్ చేయాలా? పగటి పూట కూడా నిద్రపోయే వాళ్ళని లేపటం నాకు ఇలాగే వచ్చు. ఇడియట్, ఆ మాత్రం మేనర్స్ లేదా నీకు? మాట మాట అదుపు తప్పితేనా? ఏం చేస్తావు? కాఫీ నీ నెత్తిన ఆగు, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? సేవలు చేయడానికి సెన్స్ అక్కర్లేదు. ఎవరైనా కాఫీ ఇందులో తాగుతారా? మరి దేంతో తాగుతారేంటి? ముందు వెళ్ళి కప్ తీసుకురా. గో అండ్ బ్రింగ్ ద కప్. అదొక్కటే తక్కువ. సూర్య ఎక్కడున్నాడు? ఇక్కడెక్కడా కనిపించట్లేదేంటి? ఈ సూర్య ఏడి? ఆగు. గివ్ ఇట్ టు మీ. ఇది కూడా చేత కాదా? చెప్పింది చెయ్యి. దట్స్ గుడ్. అవును, వెరీ సూర్య. అన్నయ్య ఎక్కడికి పోడు. కాఫీ తాగు, మళ్ళీ చల్లారిపోతే వేడి చేసి తీసుకురా అంటే నా వల్ల కాదు. షట్ అప్. బేబీ 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 ఆగు. జయంతి జయంతి. ఏమైంది మామ్? జయంతి ఎక్కడున్నావు? బాబా హాస్పిటల్లో కూర్చొని నడు నొప్పి పుడుతుంది. అలా కాస్త నడుం వాలుద్దాం అనుకున్నాను, ఈలోగా మీరు పిలిచేశారు. ఏమైంది ఇప్పుడు? దయచేసి అలా అరవకండి, గుండెలో దడ పుడుతుంది. అయ్యో చెల్లి, అంటే నేను నా బేబీ గోల చేసే వాళ్ళలా కనపడుతున్నావా? అయ్యో అది కాదు రత్నమాల గారు, అలా గట్టిగా అరుస్తుంటే ఏమైందోనని. ఇంతకీ ఏమైంది? వెయిట్ ఎ మినిట్. బేబీ ఆ కప్పిలా ఇవ్వు. ఏం చేస్తుంది ఇవిడ? అంత పెద్ద ఆవిడ్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా ఆవిడ ముందే మమ్మల్ని మా కుటుంబాన్ని బెదిరిస్తారా? అసలు ఏం చేస్తారో చేయండి.